జనగామ జిల్లా జనగామ మండలం వెనగల్లపాడి గ్రామం ఉండాల మల్లేశ్వరు నేను మాట్లాడుతున్నా. అయినా రుణమాఫీ అయితే ఆ మిత్తిని కట్టుకుంటారు, మిత్తి కట్టుకొని కడవ బదిలీ ఇస్తారు. మిత్తి మొత్తం మాపైందని చెప్పి మిత్తి అసలు మొత్తం మాపైందని చెప్పి మరి ఇప్పుడు వరకు సుతం మిత్తి కట్టుకుంటారు కదా, దాని సంగతి ఏంటనేది మేము అడుగుతున్నాము. నీకు ఎంత వచ్చింది? ఎంత అప్పు ఉంది నీకు? నాకు అప్పుడు ₹1,00,000 ఇచ్చారు, ఇప్పుడు 80,000 ఇచ్చారు. 80,000 ఇచ్చారు ఇప్పుడు? 80,000 ఇచ్చారు. మిత్తి పట్టుకున్నా? మిత్తి పట్టుకున్నాడు. నువ్వు అడగలేదా ఏమని? ఏమలే, ఇచ్చే కాడికి తీసుకొని వచ్చినాం. ఇచ్చే కాడ తీసుకొని వస్తా ఎన్ని రోజులు అవుతుంది? నేను తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. నీది రెన్యువల్ అయిందా? అయింది. రెన్యువల్ రెగ్యులర్ ఉందా? రెగ్యులర్ ఉంది. నువ్వు ఏ సంవత్సరం లోన్ తీసుకున్నావు? పోయిన సంవత్సరం 2020 తీసుకున్నావు. 2020 తీసుకున్నావు. ₹1,00,000 మాకు వచ్చింది. వచ్చింది. జనగామ జిల్లా జనగామ మండలం ఎర్రగొండపాలెం విలేజ్ క్రాప్ లోన్ తీసుకున్న రైతులను గతంలో ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్న విధంగా ఆగస్టు 15వ తారీఖు వరకు చేస్తా అన్న మాట నిలుపుకొని రైతులకు అదేవిధంగా ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఆయనకు మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్టి రుణమాఫీని బ్యాంకర్లు రైతులను నానా ఇబ్బంది పెట్టుకుంటా ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ఇంతవరకు ఇచ్చినా కానీ గత రెన్యువల్ చేసుకుని రెగ్యులర్గా ఉన్న రైతుల సుత ఇంకో సంవత్సరం అదనపు రెన్యువల్ కోసం డబ్బులు అకౌంట్లో పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. మరియు పాత లోన్ ఇండివిజువల్ లోన్ ఉంటే ఆ ఇండివిజువల్ లోన్లు సుత కట్ చేసుకొని ఆ అకౌంట్లో హోల్డ్లో పెట్టి రైతులు నానా ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఏమో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇచ్చిన రుణమాఫీ మొత్తం రైతుకు చెల్లించాలనే విధంగా రైతు రుణమాఫీ పూర్తిగా సంపూర్ణం చేయాలని చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ చెప్పిన విధంగా బ్యాంకర్లు ఉండలేరు, రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. కనుక దీనిపైన పై అధికారులు కలెక్టర్ గారైనా దృష్టికి తీసుకుపోవడానికి రైతులందరం సన్నద్ధంగా ఉన్నాం. కానీ బ్యాంకర్లను మీటింగ్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆ ఇంట్రెస్టులు అదనపు ఇంట్రెస్టులు పట్టుకోకుండా పాత బాకీలు పట్టుకోకుండా వచ్చిన రుణాన్ని మొత్తం రుణమాఫీ విముక్తి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఓ రైతుకు 1,86,000 మాఫీ వస్తే 1,20,000 రూపాయలు ఇస్తారంటే 50,000 రూపాయలు దేనికోసం అంటే అదనంగా ఇంట్రెస్ట్ 1 ఇయర్ అదనంగా ఇంట్రెస్ట్ ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్నా కానీ అట్టి రూపాయలను పట్టుకోవడం జరుగుతుంది. ఆ గవర్నమెంట్ ఏమో ఇలాంటి పైసలు పట్టుకోకుండా రైతుకు వచ్చిన రూపాయలు ఇవ్వడం అని గవర్నమెంట్ చెప్తుంది. బ్యాంకర్లు మాత్రం నానా ఇబ్బందులు పెడుతున్నారు. కనుక ఈ ఇంట్రెస్టులు పట్టుకోకుండా పాత బాకీలు పట్టుకోకుండా అకౌంట్లు ఎస్బీఐ అకౌంట్లు ఉంటే సొంత అకౌంట్లను సూతా హోల్డ్లో పెట్టి ఆ డబ్బులు అకౌంట్లో వేస్తారు, హోల్డ్లో పెట్టి పాత బాకీలు ఉన్నాయి, మీ బర్రెలు ఉన్నాయి, ఇంకా వేరే అగేరే లోన్లు ఉన్నాయి, అవి కడితేనే మీకు హోల్డ్లో ఇస్తాం అనే విధంగా రైతులను ఇబ్బంది పెడతారు. కనుక పై అధికారులు తగు చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని. అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ అయిన రైతులు పోను రుణమాఫీ కాకుండా ఉన్న రైతులకు ఏఓ గారికి అప్లికేషన్ పెట్టుకోవాలని గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్లైన్స్లో భాగంగా బ్యాంకు నుంచి స్టేట్మెంట్ తీసుకోవాలని రైతుల్ని అకౌంట్ స్టేట్మెంట్ తీసుకురమ్మని చెప్తే రైతులకు అకౌంట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి తిప్పుతున్నారు. మరియు ఏది ఏమైనా కానీ ఇంట్రెస్టులు పట్టుకోకుండా గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారంగా ఖచ్చితంగా రైతులకు ఎంత మాఫీ ఇచ్చిందో అంత మాఫీ రుణ విముక్తి చేసి అతనికి ఉన్న భూమి ప్రకారంగా అతనికి పైసలు ఇవ్వాల్సిందిగా మా రైతులతో డిమాండ్ చేస్తున్నాం. అట్టి విధంగా చేయకపోతే బ్యాంకుల ముందు ధర్నా చేయవలసి వస్తుంది. పై అధికారులు పట్టించుకొని రైతులను న్యాయం చేయాలి. చేయని ఎడల బ్యాంకుల ముందు ధర్నా చేయవలసి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నా పేరు మీనావత్ రాజు, మరి అడిగిన గ్రామం జనగామ జిల్లా మండలం జనగామ. ఈరోజు మొన్న మేము బ్యాంకుకి వెళ్ళి మా నాయనది అకౌంట్లో వేరే నేము మరియు ఆధార్ కార్డులో వేరే నేమ్ చిన్న ప్రొనౌన్స్ వాళ్ళ పలకానికి రాక వాళ్ళు తీసుకున్నప్పుడు ఒక చిన్న అక్షరం మిస్టేక్ అయితే దానివల్ల కూడా హోల్డ్లో పెట్టి ఈ నేమ్ చేంజ్ అయింది దాన్ని చేయండి అంటే బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదు. దీనివల్ల కూడా వాళ్ళ అకౌంట్లను హోల్డ్లో పెట్టారు, నానా తిప్పలు పెట్టారు. ఒక వారం రోజులు తిరిగినా కానీ పరిష్కారం లేని సమస్యలు అవుతున్నాయి. ఈ చిన్న చిన్న వాటికి తదుపరి వెంటనే సమస్యకు సాల్వ్ చేయాలని, వాళ్ళకు చదువు రాక వాళ్ళకు పలకనికి రాక వాళ్ళ అకౌంట్ తీసుకునేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ నేమ్లో చిన్న మిస్టేక్ ద్వారా ఇంత సమస్య జరుగుతుంది. దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని వెంటనే చర్య తీసుకోవాలని మేము చదువు రాదు, మా భర్తకు రాదు. లోన్లు రిన్యువల్ చేయాలంటే పోతున్నాం, సంతకం పెట్టమంటే సంతకం పెట్టేస్తున్నాం కానీ దానికి సార్ ఎంత అప్పు ఉన్నది ఎంత ఉన్నది మాకు మార్పు వస్తుందా లేదా అని అడుగుతుంది. దానికి సమాధానం ఏం చెప్తాం పోమ్మా అని చెప్పేస్తారు. మరి ఇప్పటిదాకా మాకు వచ్చిన రుణమాఫీ లేదు. ఏ లోన్లు తీసుకున్నా కానీ రెగ్యులర్గా కడుతున్నాం, కట్టుకున్నా కానీ అకౌంట్ హోల్డ్ వేసారు.
మాకు ఆపతో సాపతో అంటే అకౌంట్లో ఓళ్ళు వేస్తే నేను పైసలు వేయాలన్నా తీయాలన్నా అప్పు ఎంత ఉందా అనేది మాకు ఏం తెలియదు. నాకు ముందే చదువు లేదంటే మాకు ఏ పర్మిషన్ కూడా చెప్తలేదు. మరి ఇక బ్యాంకులో ఎక్కడ అని అడగాలి, మా భర్తకు రాదు లెక్క నాకు రాదు, మరి మేము ఎట్లా చేయాలి సార్? ఈ ప్రకారంగా మరి మాకు రుణమాఫీ వచ్చింది, మాకు ఏమన్నా మాకు ఎవిడెన్స్ ఏమన్నా చెప్పి ఇస్తారా ఇయ్యరా? గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా ఇస్తారా ఇయ్యరా మాకు అడిగితే మాకు సమాధానం ఇస్తలేరు. మరి బ్యాంక్ వాళ్ళు ఇట్లా కరెక్ట్ అయితే మాకైతే ఏ సమాధానం చెప్తలేరు సార్. మరి ఇది మీరు చెప్పిన ప్రకారంగానైతే మీ అకౌంట్ కానీ మా అకౌంట్ మాకు కరెక్ట్ హోల్లోకి వెళ్ళి తీసి మాకు రుణమాఫీలు ఏమొచ్చిందో మాకు సమాధానం ఇస్తే మీ బ్యాంకు మేము రెగ్యులర్గానే మేము కట్టుకుంటున్నాం సార్. మరి కానీ మాకు బ్యాంకు వాళ్ళు అయితే మాకు కరెక్ట్ మాకు సమాధానం చెప్తలేరు సార్. తెలియని వాళ్ళం మరి గుడ్డు నాకు చదువు లేనప్పుడు మేము గుడ్డలమే సార్. మాకు ఏం తెలియకుండా మీరు ఏం చెప్పకుంటుంటే మేము ఎవరిని అడగాలి సార్? ఇదైతే మాకు మనసు పూర్తిగా చెప్పుకున్నాం.